ఏం పని చేశారు, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ మండలంలో ఎవరైతే అధికారులు ఏం పని చేశారు, ఎందుకు నిమిత్తమై ఈ యొక్క అవార్డు కలెక్టర్ వారితో తీసుకున్నామంటే దాదాపు 56 మండలాల్లో దాదాపు చూసినప్పుడు చూసినప్పుడు సీరియల్ గా వస్తుంది. ఉదయం సీరియల్ ఉంటే సాయంత్రం 4 గంటలకు వచ్చిన టైం ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా నా చిన్న మనం ఏంటంటే కొద్ది కాలంలో మేడం గారు సంతోషం. ఎందుకనగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క అందరి మండలానికి జయించి జిల్లా కలెక్టర్లో అవార్డు తీసుకున్నారంటే నాకు చాలా సంతోషం. సంతోషంలో ఫుల్ ఇప్పుడు చేసింది. నేను అప్పుడే ఢిల్లీ చూసినప్పుడే నేను ఆల్రెడీ గారికి నేనే స్వయంగా సన్మానం చేయాలనుకున్నా. నాకు వాట్సాప్ పెట్టినప్పుడే అది తీసుకునేప్పుడే నాకు వాట్సాప్ పెట్టింది. నేను కూడా మెసేజ్ పెట్టినాను థ్యాంక్ యూ కానీ ఏది ఏమైనా కూడా మన గర్వకరణం మన పంచాయతీకి ఎంత అభివృద్ధి పరుస్తూ వాస్తవానికి నేను చూస్తున్నాను. ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ అక్కడ స్పందించి ఈ యొక్క ఏదైనా చిన్న చిన్న ఎక్కడైనా మోటివేట్ అంటే చేస్తేనే ఎక్కడ రెస్పాండ్ అయ్యి చేసేసారి చెయ్యండి అన్నా నేను దూరం ఉన్నా కానీ అని స్పందించి మాకైతే వచ్చిన తర్వాత ఈ రోజు కూడా నన్ను ఒక అక్క ఒక మాట అడిగింది. నేను చేయలేకపోయినా కూడా సర్లేనా అనుకూలం అయితే చెయ్యి, అనుకూలం లేకపోతే అది ఇబ్బంది కూడా చేయొద్దు అని అన్నది. సంతోషపడినా. ఎందుకనగా ఆమె యొక్క ఉద్యోగం విశేషాలు ఏదో తొందరపాటు ఉంటాయి కాబట్టి అది గ్రహిస్తుంది కాబట్టి చక్కగా మనకైతే మన మండలానికి వాస్తవానికి గర్వకరమైన విషయం ఏంటంటే రెండోసారి అవార్డు రావడం. మరి అయ్యగారు కూడా మొదట ట్రాన్స్ఫర్ చూసినది మేడం గారు వద్దని చెప్పారు. మళ్ళా సంతోషం. ఎందుకంటే పని చేసే వారిని ఎవరిని కూడా పోనీయరు. రిలీవ్ చేయలేదు ఎంపీడీ సార్ కూడా చేసింది. సార్ చేయలే బాధపడతాడు. రోజు ఈయన పండుకుంటాడు, ఈయన పండుకుంటే పాపం బాధపడతాడు నాకు చెప్పి. అయినా కానీ కుటుంబ సమస్యల్లో వెళ్ళలేకుండా కూడా ఏదో పని మాత్రం ఎటువంటి తొందరపాటు లేకుండా చేసి ఈ మండలానికి అంత హెడ్ దాదాపుగా 7,000 జనం, 4 విలేజ్ ఇంత మెంబర్స్ కి అన్ని ఎటువంటి తొందరపాటు లేకుండా చేసినటువంటి అక్కగారికి మరొకసారి భవిష్యత్తులో ఎంపీ కూర్చుంటే నాకు సంతోషం. మండలానికి ఇంకా అభివృద్ధి పరచగలరు. ఎందుకంటే ఎటువంటి దోషం లేక కర్మషం లేక మాట్లాడతారు. అన్నా చేయలేమన్నా చెయ్యదన్నా అన్నంటేనే కాబట్టి అటువంటి సందర్భంలో భవిష్యత్తులో భగవంతుని ఆశిస్తుంటే మండలానికే ఒక ఆదర్శంగా నిలబడి ఆ సీట్లో కూర్చుంటుందని నేను భగవంతుని మరొకసారి ప్రార్థన చేసుకుంటూ అవకాశం అక్కగారికి సర్టిఫికెట్ ఇచ్చారు, నైట్ ఇచ్చారు. చెప్పుకుంటే అక్కగారు నా విశ్వాసంతో ఒక నైట్ మాకున్న ప్రెషర్ కి నేను నైట్ నేనే కూర్చొని నేనే సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి నేనే చించుకోవడం, పేపర్ తెచ్చుకోవడం, సర్టిఫికేట్ నేనే చించుకోవడం, పేపర్ ఇవ్వడం, నేనే చించడం, పేపర్ ఇవ్వడం. రాత్రి 11 గంటలకు సర్టిఫికేట్ ఇచ్చా. సంతోషం. ఎందుకంటే నాకు చాలా గర్వకరం. అక్కగారికి అవార్డు అంటే చేతుల సర్టిఫికేట్ అనేది గొప్పసినది కానీ నేర్చుకున్నటువంటి పద్యానికి నేర్చుకుంటే పనికి పద్యం పొందింది మా అక్క. నాకు సంతోషం. సర్పంచ్ గారు పద్యం ఉందండి సార్, ఒక రాత్రి సర్టిఫికేట్ పోయాలంటే ఎంత ప్రశ్న వచ్చినా కానీ ధైర్యం మించి ఏది ఏమైనా ఇప్పుడు ఇస్తానని చెప్పి సంతకం పెట్టారు నైట్ పూట. ఓకేనా? సరే, ఏది ఏమైనా అక్కగారు దయచేసి అనుభవాలు దేవుని ఏర్పాటు ఉంటే కూర్చుందు, ఇబ్బంది లేదు. ఓర్పు సహనం
ఉండాలి మీరు ఈ ఉద్యోగంలో. భగవంతుడు ఆశిస్తుంటే ఆ స్టేజ్లో కూర్చుంటామని మా పిల్లలకందరికీ మేముంటే రిటైర్మెంట్ అయితే మా మేము కదా ఎక్కడున్నా కానీ మా సీట్లో కూర్చుంటే ఉంటే నేను వచ్చిందే ఇదే విధంగా గర్వకారణంగా నా ఓన్ ఖర్చు పెట్టాను నేను గర్వంగా సన్మానం చేస్తాను మనస్ఫూర్తిగా. ఒకసారి కోరుకుంటూ మరి ప్రత్యేకంగా అన్నగారికి ఉన్న ముందు నిన్న పోరా ట్రై చేస్తున్నాడు. అక్కడ గారు పంపే కూడా ఒకసారి ట్రై చేయాల్సిన మనకి మంచి వాక్యం చెప్పినందుకు. ఇంకెవరన్నా ఎంప్లాయీస్ ఉన్నారు? ఇప్పుడు మన వార్డు మెంబర్లలో ఎవరన్నా సర్పంచ్ గారు మనకు అవార్డు వచ్చిన సందర్భంగా పోతే గ్రామ దాయా అయిపోయింది. సర్పంచ్ గురించి గ్రామ పెద్దలు ఎవరైనా తప్పదురా చాలా సేపటి నుంచి నాకు అసలు వెయిట్ చేస్తున్నారు. నాకు యాక్చువల్గా అన్న చెప్పాడు ఇది అంటే రేపు పొద్దున ఫంక్షన్లు ఉన్నాయి కదా లేట్ ఏమైనా అవుతుందేమంటే 11 చేద్దాం లేదని అనుకున్నాము. కానీ అన్న కూడా బుద్ధిలో మర్చిపోయాను, నేను కూడా మర్చిపోయాను. సారీ. ఈ అవార్డు రావడం కారణం ఏంటంటే ముఖ్యంగా నా పంచాయత్ సెక్రటరీ కొందరు అన్నయ్యకి, నా వార్డు మెంబర్లకి, ఊరి ప్రజలకి అందరికీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ, మా కుదురు నాగరాజన్న కానీ అందరూ చాలా మా కుటుంబం, మా మునగల కుటుంబం గౌరవంతో మాకు ఈ స్థానాన్ని ఇచ్చిండ్రు. ఇచ్చినందుకు నేను మునగల కుటుంబాన్ని, నన్ను నమ్ముకున్న ప్రజలని, నన్ను నమ్ముకున్న ఇచ్చిన ఎమ్మెల్యే గారి వాళ్ళ మాటని అందరినీ నేను కాపాడుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నాకు ఈ రాజకీయం చేయాలని ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు. మాకు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ రాజకీయంలో చాలా ఇదిగా ఉండేది. కాకపోతే నా భర్తకి 2006లో ఆయన రిటైర్మెంట్ టైంలో మాకు నా కోసం సర్పంచ్ కావాలి, నిలబెట్టాలి అనే కోరికతోటి ఆ దురదృష్టం ఆ టైంలో మాకు సర్పంచ్ పదవి రాకుండా పోయింది. సో మళ్ళీ నేను ట్రై చేయాలనుకుంటే ఆ టైంలో ఆయన హెల్త్ బాగలేదు, తిరుపతి రెడ్డి హెల్త్ బాగలేదు. సరే నేను ఒకటే మాట చెప్పిన, పిల్లారెడ్డన్నా సర్పంచ్ వేసినప్పుడు పోయి నామినేషన్ వేసినా పొమ్మంటే నేను ఇష్టపడలేదు. బాగుంటే నేను రాజకీయం చేసినట్టే, నాకు రాజకీయం ముఖ్యం కాదు, నా ఫ్యామిలీ, నా భర్త ముఖ్యం అనుకున్నాను. ఏదేమైనా నా భర్త నేను 6 సంవత్సరాలు హాస్పిటల్ 60 లక్షల పోషణ కూడా నాకు చాలా అదిగా దూరం అయిపోయాడు. ఆయన కోరిక కోసమో నా కుటుంబం కోసమో నేను ఈ ఊర్లో సర్పంచ్గా నిలబడ్డానికి అందరూ పేరు పేరున చిన్న పెద్ద ఎంప్లాయీస్ అందరి ఎవరైనా సరే నన్ను వాళ్ళ అక్కలాగా, చెల్లెలాగా, వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ హృదయాలలో నేను వాళ్ళ ఇంటి నెంబర్గా నిలబడిపోయినాను. నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నా భర్త వీరభద్రారెడ్డి, నా అక్క స్థానం నాకు ఇచ్చింది మా అక్క కమలారెడ్డి. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా నా అక్క నా హస్బెండ్ రుణం తీర్చుకోలేను. సో అట్లానే నా కుటుంబాన్ని కూడా నేను దూరం చేసుకోలేదు. నా కుటుంబంలో మాకు ఎన్ని ఉన్నా, మాకు ఏ కష్టం వచ్చినా మేము ఆ క్షణంలో అందరం కలిసిపోతాం, మాట్లాడుకుంటాం, మేమంతా బాగానే ఉంటాము. నాకు నేను అనుకున్న పట్టుదల, నేను అనుకున్న కోరిక, నా భర్త కోరిక అన్ని తీర్చుకున్నాను. భగవంతుడు నేను అనుకున్నట్టుగా అన్ని ఇచ్చినాడు. అందరి గుండెలలో నేను ఒక అభిమానురాలుగా నిండిపోయినాను. ఈ అదృష్టం నాకు చాలు. నేను కూడా ఎవరు వస్తుంది అనుకోలేదు. 15 ఆగస్టు రోజు నా కోడలు డెలివరీ ఉంది, వెళ్ళని కూడా అనుకున్నాను. కానీ వెళ్ళాలి, లాస్ట్ టైం కదా, ఇక అదృష్టం అనుకుంటారో ఉండదో. అందరికీ
ఏమో. సో ఖమ్మం రైల్వే స్టేషన్ దాటుతున్నాను. నాకు ఒంగోలు నుండి అమ్మ నీకు అవార్డు మార్నింగ్ ఇష్యూ అయింది, మీరు రావాలి అన్నారు. నిజంగా ఎంత అదృష్టం ఉంటే మన ఈ మండలం లెవెల్ కాదు, ఈ జిల్లా లెవెల్ కావచ్చు, కలెక్టర్ కూడా ఎమ్మెల్యే కూడా అన్ని జెండాలు ఎగిరేయడేమో. నా అత్తవిడిలో 11 జెండాలు ఉన్నాయి. 11 జెండాలకి నేను 9 జెండాల వరకే పరిస్థితిలో నేను ఈ 3.5 సంవత్సరంలో నేను 9 జెండా విలేజ్ లో కంపల్సరిగా నారాయణపల్లె స్కూల్ కానీ మధ్యలో ఎక్కడైనా నేను వదులుకుంటలేను. అది నాకు చాలా గర్వకారణము. నిజంగా ఎవరికి కూడా అదృష్టం లేదు. పంచాయతీ సర్పంచి పదవి రాజకీయం పక్కన పెడితే జాతీయ జెండా ఎత్తడం అనేది అది చాలా అదృష్టమైన విషయం. పూర్వజన సుకృతం. అదే సో పూర్వజన్మల అదే కావచ్చు. నేను పూర్వజన్మల జాతీయ జెండగా పుట్టింది. అందుకే ఈ జెండా 9 3 సంవత్సరాలలో 8 జెండాలు 9 లెక్కేసుకోండి. 27 అంటే జెండాలు ఎగిరేసినాను. అదృష్టం చాలు నాకు అందిందంటే నిజంగా మా అమ్మ నాన్న అంత మంచి కానీ ఈ మునగాల ఇళ్ళలో పంపించినారేమో. మేము గౌరవంగా కులాంటి కానీ నేను ఎప్పుడు కూడా తక్కువగా చెప్పుకోను. వాళ్ళు ఎంత పెద్ద కోటేశ్వరుడు కానీ ఏమైనా కానీ మా నాన్న ఒకటే చెప్తాడు, మా అన్నమ్మ కులం తప్పు చెప్పుకొని వేరే కులం చెప్పుకొని బ్రతకద్దు, మా చిన్న పిన్ని తల్లికి 6 మందిని బ్రతకద్దు, అలా మా నాన్నవద్దు అని చెప్పేవాడు. మా నాన్న కూడా రజకర్లప్పుడు బాగా ఫైట్ చేస్తున్నవాడే. మా పెద్దన్న వాళ్ళు, నా అక్క చెల్లెల భర్తలు కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకు నేను రాజకీయానికి ఇష్టపడేదని కాదు, కేవలం మునగాల ఫ్యామిలీకి, నా మునగాల వీరభద్రారెడ్డి మాటకి నేను తలర్చుకొని అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. ఏదైనా తెలిసి తెలియని తప్పులు ఏదైనా ప్రౌడ్గా ఏదైనా మాట్లాడితే క్షమించండి. ముఖ్యంగా నాకు మండల ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ నాకు ఎక్కువ నేనే కావాలని కోరుకున్న నా అభిమానులు ఏ రోజు కూడా ఏ స్కూల్ కానీ ఏ ఆఫీస్ కానీ ఎవరిని కానీ నేను ఎక్కువగా ఆశించలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ లబ్ధి పొందలేదు. ఇది నిజం చెప్తున్నాను. ఏదన్నా ఉంటే అన్న ఈ పని ఇట్లా చేయండి అన్నా, ఇట్లా చేయకండి అన్నా అని అంటాను. వాళ్ళు కూడా నాకు చాలా గౌరవిస్తారు. నా మాటకి నేనంటే వాళ్ళకి చాలా అభిమానం. 3 ఎస్ఐలు మారిండ్రు. 3 ఎస్ఐలు కూడా నన్ను అమ్మానికి ఎందుకు ఒక ఫోన్ చేసి నువ్వు పెట్టేకద్దన్నాడు. సో వాళ్ళకు కూడా నా నమస్కారాలు. చాలా వరకు ఈ అదృష్టం పొందినానంటే నా భర్త వీరభద్రారెడ్డి వల్ల, మునగాల ఫ్యామిలీ వల్ల ఈ అదృష్టం నేను పొందినాను. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 1120 పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు 753 పంచాయతీలు కాదు. 753 పంచాయతీలలో 35 మండలాలలో ప్రత్యేకించి మన మండలం తరఫున అది మనకు అర్ధవీడుకు రావడం, అర్ధవీడుకు కలెక్టర్ గారి చేతుల మీదుగా అది మన సర్పంచ్ అయిన వసంతక అందుకోవడం మాకెంతో గర్వకారణం ఉంది. ఇక్కడ చూడడానికి సిగ్గు మొక్కైనప్పటికీ కూడా దీనికి ఎంతో గుర్తింపు యాల్యూ ఉంది. అందరికీ రాదు. ఇది ఎంతో బాగుపడ్డట్టు చూసి 753 పంచాయతీలలో ఒక అవార్డు అనేది రావడం అనేది మన మండలానికి, అందులో మన మండలంలో మన పంచాయతీ రావడం చాలా గర్వకారణం. ఇప్పుడు ఈ అవార్డు గ్రహించిన మన సర్పంచ్ గారికి మన తరఫున, మా పంచాయతీ తరఫున చిన్న సత్కారం ఒకటి చేయదలుచుకున్నాం. ఇప్పుడు విశాఖతో నాకు సమ్మానిస్తాం. మా కనపల్లి అభివృద్ధిగా అందుకే నేను చెప్పిన మీరు నా ఆల్రెడీ
దండ సత్యాలు చాలా ముంగటికేసి అది దండ జ్ఞాపకం పెట్టుకుంటాం మాకు అయిపోయి పిల్లగానే వస్తుంది ఎవరు నెంబర్ రాకపోయినా మా లేడీస్ వస్తుంటారు థ్యాంక్ యూ సర్వేలు రావయ్యా బాగా చెప్పాను మోదీ బెస్ట్ కాదు కింద బాగా తీశారు సూపర్ తీశారు ఎంతమంది నిలబడ్డా వీడియో ఫోటో ఏం లేదు సార్ ఒకటి తమ్ముడు మధ్యాహ్నం దరిద్రుడా పక్కన పట్టుకుని పక్కనే పట్టుకుంటా అక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అన్న వాళ్ళు పొమ్మని లేక మేము ఎక్కడ పోయేది లేదు వదిలిపోవద్దు చెప్తున్నా చాలా విషయాలు తీలేదా
హలో హలో సరే